ఈ రోజైతే సపోటా హల్వాని తయారు చేస్తున్నానండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి. ముందుగా పండుగ ఉన్న సపోటాస్ని తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్పూన్తో చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. కాజు కిస్మిస్ వేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో బటర్ వేసుకోవాలండి. దీన్ని కరిగించుకోవాలి. నెక్స్ట్ అయితే 1 బౌల్ వరకు గోధుమ పిండి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. గోధుమ పిండి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ముందుగా పేస్ట్ చేసుకున్న సపోటా గుజ్జుని వేసుకోవాలండి. వేసుకొని సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి, లేకుంటే మాడిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. నెయ్యి బటర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలండి. నెక్స్ట్ అయితే షుగర్ వేసుకోవాలి. షుగర్ అయితే తక్కువే పడుతుందండి. ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే పాలు పోసుకోవాలండి. 1 బౌల్ వరకు పాలు పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ తయారు చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలాచి పొడి వేసుకోవాలండి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. నెయ్యి బటర్ అనేది సపరేట్ అయిపోతుందండి. ఈ విధంగా సపరేట్ అవ్వాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా తయారైనట్లండి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా సపోటా హల్వా రెడీ అయిపోయిందండి. పైన నుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.